హలో అండి. నేనైతే ఈరోజు పుల్లగూర చేశానండి. రాగి సంగటిలోకి పుల్లగూర వేసుకొని వేడి వేడిగా తినండి. అలా జారిపోతూ ఉంటది గొంతులో. అంత మెత్తగా, సాఫ్ట్‌గా చాలా బావుంటది. చాలా కమ్మగా అనిపిస్తది ఈ పుల్లగూర. మేమైతే కూరగాయల పుల్లగూర అని అంటాము. మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఈరోజు బీరకాయలు, వంకాయలు, బెండకాయలుంటే వీటితో పుల్లగూర చేస్తున్నాను. ఇందులో అలసంద గింజలు గూడా ఉన్నా ఏసుకోవచ్చు. పచ్చి అలసంద గింజలుంటాయిగా, ఆ గింజలున్నా గూడా ఏసుకోవచ్చు. ఇక లేత బీరకాయలను ఒక 4 తీసుకున్నాను. 2 వంకాయలు, అలాగే ఒక 4 బెండకాయలు, 2 టమోటాలు, ఒక ఆనియన్, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఏంటంటే బీరకాయలను మరీ పీల్ తీయకండి. లైట్‌గా తీయండి చాలు. లేతగానే ఉన్నాయి గదా! ముదురుగా అనిపిస్తే ఎక్కువ పీల్ తీసేసుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసి, పాన్‌లో ఒక 2 స్పూన్‌ల ఆయిల్ ఏసుకోండి. పుల్లగూర అంటేనే ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. ఎక్కువ ఆయిల్ అస్సలు అవసరం ఉండదు. చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న శనగపప్పు, ఎండుమిర్చి వేసేసుకోండి. ఇందులోకి ఆనియన్‌ని మరీ సన్నగా కాకుండా, అలా అని చెప్పేసి పెద్దగా కాకుండా మీడియంగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర కూడా ఏసుకోండి. మంచిగా ఒక 1 మినిట్ అలా మగ్గనిచ్చి ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని, మనం మంచిగా పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇక ఇందులోకే టమోటాలను కూడా కట్ చేసి వేసుకోండి. సాల్ట్ ఏసామంటే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసేసుకోండి. మనకి ఇంకా ఇలా టమోటా ఒక 2 మినిట్స్ అలా వదిలేసామంటే టమోటా మగ్గిపోతుంది. ఈలోపు వంకాయలు, బెండకాయలు, బీరకాయలను అన్నీ కట్ చేసి తీసుకొని ఇంకా వేసేసుకోవాలి వీటిని కూడా. కొంచెం పసుపు, అలాగే లైట్‌గా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడేసానండి. ఇంక చింతపండుని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇక వీటన్నిటిని ఒకసారి కిందికి, పైకి కలిపెట్టేసి మూత పెట్టేసామంటే 5 నిమిషాల్లో మగ్గిపోతాయి. మనకి కూరగాయలనేవి ఈజీగా మగ్గిపోతాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి. మనకి పుల్లగూర అనేది చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. హ్మ్. బీరకాయి చాలా వాటర్ ఉంటది కాబట్టి, మనకెక్కువ వాటర్ పట్టదు ఈ పుల్లగూరకి. చూడండి బాగా మగ్గిపోయి వాటర్ అంతా లైట్‌గా వస్తుంది. మరీ మీకు అడుగు అంటుతుంది అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏసుకోండి. ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది ఉడకదు. అందుకనేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏసామనుకోండి, పచ్చిమిర్చి ఈ పచ్చి వాసనలన్నీ పోయి మంచిగా ఉడుకుతుంది. ఇక ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు గుత్తితో ఎనుపుకోండి. మనకి పుల్లగూర అయితే రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటది. తింటున్నా కూడా బాగా నోటికి రుచిగా అనిపిస్తూ ఉంటది. ఇక పుల్లగూర అయితే రెడీ అండి. మీకు నచ్చిన రైస్ కానీ, చపాతీ కానీ, సంగటితో కానీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.